తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన టాపిక్ మిత్రమా, ఈ 6 లక్షణాలు కలిగి ప్రార్థించితే నువ్వు ధన్యుడవు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దాం. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థించని క్రైస్తవుడంటూ ఉండడు. ఒకవేళ ఆ వ్యక్తి గారు ప్రార్థించకపోతే ఆ వ్యక్తి క్రైస్తవుడే కాదు అని అనుకోవచ్చు. ప్రార్థన ఒక క్రైస్తవ జీవితానికి వెన్నెముక లాంటిది. అంటే ప్రార్థన ఆ వ్యక్తి నిలబెడుతుంది అని అనుకుంటే సరిపోతుంది. ప్రార్థన ఆత్మకు పట్టే చెమట అన్నారు మార్టిన్ లూథర్ గారు. సో ప్రియమైన సోదరుడా సహోదరి, ఈరోజు ఈ చెప్పబోతున్న ఈ 6 లక్షణాలు నేను కలిగి ఉన్నానా? అయితే 6 లక్షణాలు చెప్పబోతున్న ఇదే విధానం, ఈ లక్షణం నాలో ఉండే ప్రార్థిస్తున్నానా? లేకపోతే ఈ లక్షణాలు అనేవి నాకు తెలుసు కానీ వీటిని అనుసరించటంలో, ఆ ప్రకారం ప్రార్థించటంలో ఫెయిల్ అయ్యి ధన్యతను నేను కోల్పోతున్నానా అని ఈ వినబోతున్న మాటలు బట్టి పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా కొద్ది మాటలో మనం ధ్యానించుకుందామండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి క్రైస్తవ జీవితంలో ఈ 6 లక్షణాలు కలిగి ప్రార్థించితే ధన్యులు అని మనం ఆలోచిస్తున్నాం కనుక ఈ 6 లక్షణాలు ఏంటనేదని చూస్తే, క్రీస్తు ప్రభువుల వారు చెప్పిన 2 లక్షణాలు అన్నాను కదా, ఆ 2 ఏంటి అంటే, ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పిన ఒకటి. తదుపరి మరి విసుగక ప్రార్థన చేయండి అని శిష్యులతో చెప్పిన 2 మాటలు. ఇక 3వ మాట ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎడతెగక ప్రార్థన చేయండి అని పేతురు గారు చెప్పారు, పౌలు గారు కూడా ఆ మాట చెప్పారు. ఇక 4వ మాట పట్టుదల కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని చెప్పారు. ఎవరో? పౌలు గారు. సో 5వ మాటగా చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, నిలకడ కలిగి ప్రార్థన చేయలేని మాట కూడా పౌలు గారే చెప్పారు. సో ఇకపోతే విశ్వాసంతో ప్రార్థించండి అని శిష్యులైన వారు కూడా చెప్పారు. సో ఈ మాట వెనుక మాకు అన్నీ తెలుసుంట, నిజమే. కానీ వీటి చిన్న వివరణగా, ఈ 6 మాటలు చిన్న వివరణగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాం. మొదటి మాట మనం చదువుకుందాం. చూడండి, యేసు ప్రభువు చెప్పిన మాట స్వయంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నానండి. ఈ సందర్భం ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్న సందర్భంలో ఆ శిష్యులతో చెప్పిన మాట ఏమని? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు, మీ స్థితి నాకు అర్థమైపోతుంది. మీ శోధనకు వెళ్ళిపోయే స్థితి రాబోతుంది. సో ఆ శోధన తప్పించుకునేటటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను మీకు. నాకు తెలుసు కనుక, రాబోతున్నది తెలుసు కనుక తప్పించుకోండి అని మీకే నేను చెప్తున్నా. ఎలా ఏం చెప్పాను అని అంటే, ఆయన చెప్పిన మాట మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి అంటున్నాను అని మీకు చెప్తున్నానంటే, గత కాలంలో మీకు ప్రార్థన నేర్పించలేదా? మీరు అడిగారుగా, నేను ప్రార్థన నేర్పించానుగా శిష్యులారా. ఇప్పుడు మీ వంతు మీరు ప్రార్థన చేసుకోవాలి. రాబోతున్న దానికి ప్రార్థన చేసుకోవాలి. రాబోతున్న దానికి నేను ప్రార్థన చేయట్లే. నేను రాబోతున్నటువంటి ఆ సంకల్పంలో బాగా నెరవేర్చడానికి నేను నా దేవుని నేను వేడుకుంటున్నా. మీరు మాత్రం ఏం చేయాలి? మీరు శోధనలోకి వెళ్ళకుండా ఉండడానికి మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు. మాట చదువుకున్న చూడండి ఒకసారి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు, మత్తయి సువార్త 26:41 అండి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏం చేయాలట? ఇక చెప్పండి, 3 పర్యాలు 3 పదాలు ఉపయోగించాడండి. మొదటిసారి వచ్చినప్పుడు మీ శరీరం బలహీనము అంటున్నాడు. రెండవసారి వచ్చినప్పుడు మీ కన్నులు భారముగా ఉన్నాయి అంటున్నాడు. 3వ పర్యాయం వచ్చి 45వ వచనం చూస్తే, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి. అంటే
శోధన వస్తుంది, మీరు ప్రార్థన చేసుకోండి అబ్బా దాని నుండి తప్పించబడటానికి అని రాబోయే దాని గురించి చెప్తే ఈ రోజున కూడా అలాగే ఉంది కదండి. రాబోతున్నటువంటి పరిస్థితి, మీరు ప్రమాద స్థితిలో ఉన్నారు, పాప జీవితము భయంకర శిక్ష తెచ్చిపెడుతుంది, మార్పు చెందండి మనం కూడా చెప్తున్నాం అనుకోండి, ఎవరు వింటారు? ఆహా, రాబోయే దాని గురించి చెప్తున్నావా? రాబోయే దానికి తెల్లవారితే ఎవరో ఏంటో మాకేం తెలుసయ్యా, ఇప్పుడు సంగతి ఏదైనా కలుగుద్దో చెప్పు అన్నట్టుగా మాట్లాడుతుంది లోకం. వీరికి అది తెలియకపోయినా రాబోతున్నదని చెప్తే అప్పటి రాత్రంతా కూడా మరి నిద్రలేమితో ఉన్నటువంటి పరిస్థితి కనుక వీళ్ళ శరీరం బలహీనంగా ఉంది, మరి కన్నులు భారముగా ఉన్నాయి, ఇక అలసట వచ్చి నిద్రపోయారు. వెంటనే యేసుప్రభు పట్టబడి శోధనలోకి వెళ్ళిపోయారు. అంటే దాని అర్థము పారిపోయారు అన్నర్థం. ప్రార్థన చేయకపోవట కారణంగా ఏమైపోయారు? వీళ్ళు శోధనలోనికి వెళ్ళిపోయారు. అంటే నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు రాబోతున్నటువంటి పరిస్థితిని యేసుప్రభులో తన బిడ్డలకు చెప్పాడు. వీళ్ళు విని అనుసరించేటట్టు వారు ఉన్నారా? ఆ మాటను అనుసరించట్లేదు అంటే ఆజ్ఞ అతిక్రమించారా? ఆజ్ఞను పాటించారా? అంటే ఆటోమేటిక్గా ఆజ్ఞను పాటించలేదని అర్థమైపోతుంది కదా. సరే లేవండి వెళ్ళిపోతున్నాడు, నా గడి వచ్చినది, నన్ను పట్టుకున్నవాడు రెడీగా వచ్చేసాడు అని చెప్పి ఆ యోధ గారు పట్టుకోవటం అర్థమవుతుంది. పేతురు గారు వెళ్ళి ఆ యొక్క మల్కు అని ఆయన చెవి నరికేయటం అర్థమవుతుంది. ఏమండి, వీళ్ళందరూ పారిపోవటం కారణం ఆపద వచ్చేటప్పటికి ఒక్కరు లేరు ఆయన దగ్గర. అంటే మెలకు కలిగి ప్రార్థన చేసుకోండి. నేను చేయను, మీకు ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక ఎప్పుడు నా మీదే కాదు, మీకుగానే ప్రార్థన నేర్పించి మీరు కూడా మొరపెట్టుకోండి డైరెక్ట్గా అంటున్నాడు. మెలకు కలిగి ప్రార్థన, మెలకు లేకపోతే ప్రియ దేవుని పిల్లలారా, మన విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదంలో పడిపోతాం, విలువైన వాటిని కోల్పోతాం. ఏమండి, అది భౌతికంగా శారీరకంగా కొన్ని విషయాలు కోల్పోతాం. సో మెలుగు లేకపోతే నిద్రమత్తులైపోతే భయంకరమైనటువంటి నీ పంట, నీ ఆధ్యాత్మిక జీవితంలో దుష్ట మొక్కలు వచ్చి నీ పంటను నాశనం చేస్తాయి. ఎలాగండి అని అడిగితే యేసు ప్రభువుల వారు మరి గోధుమలు గురుగులు ఉపమానం చెప్పినప్పుడు ఆ యొక్క గోధుమ పంట ఒడిస్తే ఆ ఊడ్చినట్టు రైతు నిద్రపోతున్నారు. 13:25 వచ్చిన చదువుకుని మత్తయి సువార్త. ఆవిడ నిద్రిస్తూ సమయంలో దుష్టుడు వచ్చి ఏం చేస్తుంటే గోధుమ మొక్కల మధ్యన గురుగులను విత్తేసాడండి. ఏమండి, సో అవి ఆ పంటకి ఇబ్బందిని కలిగించేవి కనుక మెలకు లేకపోవడం, నిద్రపోవటం కారణంగా ఎవరు వచ్చేటప్పుడు దుష్టుడు వచ్చి గురుగులను గోధుమ పంటలో విత్తేసాడు కదా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, కారణము మెలకు లేకపోవటం, నిద్రపోవటమే మెయిన్ కారణం. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, మెలకు కలిగి కానీ మనం ప్రార్థన చేయకపోతే మనమే నష్టపోతాం. అంటే మెలకు అనేది చాలా ఇబ్బంది, చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు మెలకు లేకుండానే ఉన్నవి అనుకో, పోనీ నిద్రపోయావు, శోధనలోకి వెళ్ళిపోయావు. ఎంత కరుణగల దేవుడు అంటే, ఒక శోధనలోకి వెళ్ళిపోయినా క్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఆ శిష్యులైన వారు ఆయన ఫాలోవర్స్ చెప్పినటువంటి మాట లోకానికి ఏంటంటే, ఒకవేళ మీరు ప్రార్థన చేయకుండా శోధనలోనికి వెళ్ళిపోయినా యాకోబు గారు అంటారు, ప్రేమ దేవుని పిల్లలారా, మీకు శోధన కలిగినా, మీ శ్రమ వచ్చిందా, నువ్వు రోగి అయి ఉన్నావా, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అంటున్నాడు. అదే కదా యాకోబు 5:13 చెప్తున్న మాట. మీరు ప్రార్థన చేయాలి, శోధనకి వెళ్ళిపోయినా ప్రార్థన చేయాలి. ఎందుకు? ఈ శోధనలోనికి ఎందుకు వెళ్ళిపోయావు బుద్ధి తెచ్చుకొని శోధనలోనికి రావడానికి కారణం ఏంటి, గత కాలంలో లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది జ్ఞానోదయం కలగాలి అంటే, నువ్వెక్కడ దెబ్బతిన్నావో పొరపడ్డావో అది నువ్వు గ్రహించాలి అంటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే నీ లోటు ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వెక్కడ తప్పులో పడ్డావో నీకు తెలియపరుస్తాడు దేవుడు. అప్పుడు ఆ విధానంలో ఉండి, ప్రభువా మెలకు లేకుండా నేను ఈ విధంగా శోధనలోనికి వచ్చేసాను, ఇదిగో బలహీనత వచ్చింది, ఈ రోగం వచ్చింది కనుక నన్ను క్షమించి నన్ను సరిచేయవా అని శోధనలోనే నిలిచి ఉండి ఆయనకు మొరపెట్టాలి, నీ స్థితిని స్పష్టంగా చెప్పాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? ఆ శోధన విడిపించేటటువంటి ఒక మార్గాన్ని తన బిడ్డలైనటువంటి తన యొక్క ఫాలోవర్స్ శిష్యులైనటువంటి ద్వారా మనకి తెలియపరిచినట్లుగా
లేఖనాల్లో మనకు కనబడుతున్నాయి. అదే యాకోబు శోధన సహిస్తే ధన్యుడు. అది వచ్చిన శోధన బట్టి, ఆ బాధను బట్టి దేవుని మార్గం తప్పిపోకుండా, ఏమి చేతకనబడు అయిపోకుండా ఆ శోధనలో కలిగిన నా పిల్లలు కనుక ఇప్పుడు మీరేం చేయొచ్చు, కొద్దిగా మొరపెట్టుకోవచ్చు, చెప్పుకోవచ్చు అంటున్నాడు. పునః మాట చదువు చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము పిల్లరా 13వ వచనం నేను చదువుతున్నాను. అంటే శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థన చేయాలి. మరలా చెప్తున్నాను, ఒకవేళ శోధనే వచ్చేసింది అనుకోండి, ఇక దాన్ని నీకు నువ్వుగా తప్పుకొట్టు నీ వల్ల కాదు కదా. ఎవడు నిన్ను శోధనలోకి రప్పించాడు? దుష్టుడు నిన్ను ఎందుకు వదులుతాడు? అసలు నిన్ను నరకానికి పంపించటమే కదా వాడి ఉద్దేశం. 2, ఆ దేవుని విధానం నుండి తప్పించి ఆ దేవుని చేతని తన పిల్లలను తన తండ్రి కొట్టేటటువంటి విధానంలోను కదా వాడు చేసేటటువంటి తంత్రము, ట్రిక్స్. ఆవిడెట్ట వదులుతాడు? కనుక నేను శోధనకి వెళ్ళిపోయాను, మన సిచ్యువేషన్ బట్టి వెంటనే స్ట్రైక్ అవ్వాలి, ఆలోచించాలి, ఎందుకు వచ్చింది, ఎలా, ఏంటి, దీని పర్యవసానం ఎలా అని. అంటే ఇక్కడ మాట చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5:13, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతను ఏం చేయాలి? కీర్తన పాడాలి. రోగి అయి ఉన్నాడా? సంగీపతిని పిలిపించుకోవాలి, ప్రార్థన చేసుకున్నారు, చేయించుకోనాలి. సో ఇక్కడ ఇంకో మాట చెప్పాల్సి, ఎందుకంటే శోధనకి వెళ్ళిపోయేవు, శ్రమలు వచ్చేసినట్టు ప్రార్థన చేయమనంటే ఆ శోధనలు తప్పించుకుంటానికి మనం చేయకుండా చాలా పర్యాలు మా పాస్టర్ గారు చేస్తారు, మాకు వాళ్ళు చేస్తారు, ఎవరో చేస్తారు, నేను ఫోన్ చేసి చెప్పించుకుంటాను. అదేంటి? అసలు బైబిల్ ఏం చెప్తుంది, నువ్వేం చెప్తున్నావు? ఏమని అసలు ఎప్పుడైనా గ్రహించారా? చిన్న మాట, ఇప్పుడు నా నిప్పు పట్టుకుని నా చేయి కాలిపోయింది, నా చెయ్యే కాలింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను నిప్పు పట్టుకుంది నేను, కాలింది నా చెయ్య. ఇప్పుడు కాలింది నా చెయ్యి కనుక ట్యాబ్లెట్ పక్కన వేసుకోవాలా, పాస్టర్ గారు వేసుకోవాలా? ముందు ఏమైనా తీసుకో, నేను చేయాలి. నేను చేస్తే ఆ పాస్టర్ గారు చిన్న సలహా ఇస్తాడు, లేకపోతే ఏదైనా ముందు రాస్తాడు, ఏదన్నా దానికి కొన్ని కొరకు ప్రార్థన చేస్తాడు. ఇది క్రమం. కానీ ఇక నేనేం చేయాలి, ఆయన చేసుకుంటాడు అంతా అంటే ఎలా కుదురుద్ది? ఇప్పుడు బాధ నీదైనప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు పూర్తిగా వివరంగా చెప్తే నీ బాధను బట్టి, నువ్వు పలికే మాటను బట్టి, నీ హృదయంతరంగంలో ఉన్న వేదన మనసు అడిగినట్టు దేవుడు గ్రహించి నీకు స్వస్థిస్తాడు. కానీ నువ్వు హాయిగా దెబ్బ తగిలి కొట్టినా సరే బుద్ధి జ్ఞానం రాకుండా, ఎందుకు కొట్టించుకున్నావు అనేది గ్రహింపు లేకుండా, ఎందుకు కాలిందనేది విషయం అర్థం కాకుండా పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తారా? మరి నీ సంపదంతా పక్కనోడికి ఇవే. మరి తినేటప్పుడు పక్కనోడు తింటాడు అనుకున్నా, పాస్టర్గా తింటాడు, అన్నీ ఆయన తినేస్తాడు, నువ్వు పస్తుండవే. బలిపనండి, ఇదే సోదంటారు. మానేయండి. నీకు బాధ కలిగినప్పుడు నువ్వే ట్యాబ్లెట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సెకండరీ అదే చెప్తున్నాను, శోధనలోనికి ప్రవేశించినట్లయితే వెళ్ళిపోతే నువ్వు ప్రార్థన చేయి. సెకండరీ నువ్వు చేసుకో, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నీకంటూ ఒక సంఘం ఉంటుంది కదా, ఆ సంఘ పెద్దలను పిలిపించుకో. ఒకవేళ నీకు ఇంకా ఇది కాకపోతే వాళ్ళు నీకు వివరిస్తారు, నీ ప్రార్థనలో లోటే ఉందో చెప్తారు, నీ లోపమేంటో అని క్షమాపణ కోరుకు సరిచేసే విధానం వాళ్ళు ప్రార్థన చేస్తారు. అందుకని ఎక్కడెక్కడ ఉండో నీ సంఘం ఎవరు, నీకెవరు? కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, అది నీకు పరిచయస్తులుగా నీ సంఘంలో ఉన్నటువంటి పెద్దెవరో నీకు తెలుసు. ఇప్పుడు ఎక్కడో మీరు ఉన్నారండి, నేను పెద్దనో పనికిమాలో మీకు తెలుసా? చెప్పేస్తే పెద్ద భక్తుడు అనుకుంటున్నారు ఏంటి? మరొక క్షణానికి నా బ్రతికేమవుద్దో? ఇప్పటికి ఓకే, మరొక క్షణానికి ఉంటానో లేదో లేకపోతే ఏమవుద్దో? పాస్టర్ జీవితం మరీ అల్పం కదండి. అట్టక్క కంటే అన్నిటిగా అన్నట్టుగా ఏదో మాట్లాడినా లేకపోతే అటు చేసినా ఇది ఉన్నా అంతే అవును ఏంటండి ఇది? కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, నన్ను నమ్మకండి. నేను మీరు మనమందరం కలిసి మనల్ని రక్షించిన రక్షకుడిని మన రక్షణ పంపించిన తండ్రి అయిన దేవుని మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రభువుని బట్టి నమ్మి ఆ క్రీస్తు చూపిన మార్గంలో పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి ఆ ప్రార్థనాపూర్వకంగా మన ప్రయాణం సాగించుకోవాలి. ఇది క్రైస్తవ జీవితం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఇది మొదటిదే టైం అయిపోయింది. సాధ్యమైతే నేను 6 మాటలు చెప్పాను, కొన్ని 3 మాటలు ఈరోజు చెప్పుకొని మరొక 3 మాటలు మరుసటి రోజు చెప్పుకుంటూ ప్రయత్నించేద్దాం. ఈ ఒక్కొక్కదే ఒక అరగంట దాకా చేయొచ్చు, కానీ అంత వినే ఓపిక మనకు లేదు కదా. మనకి ఎన్ని పనులు, అంత మోడర్న్ టెక్నాలజీ వచ్చినట్లుగా ఆ వినేవాళ్ళని చెప్పేవాళ్ళే పాడు చేస్తున్నారన్నట్టు అవుతుందో ఒకసారి అనిపిస్తుంది నాకు. ఒకప్పుడు గంటల తరబడి దేవుని దగ్గర టైం తెలిసేది కాదు. బైబిల్ ప్రకారంగానే మనలాంటి పెద్దోళ్ళుగా ఉన్నటువంటి ఆ మహాభక్తులు వారు చూపిన మార్గంలో మనం నడుస్తుంటే, ఈరోజు అంతా మోడర్న్ టెక్నాలజీ. వినలేరండి, 5 నిమిషాలు చాలు, ఒక 10 నిమిషాలు చాలు. అసలు అరగంటకి ఎక్కువ మిగిలితే అసలు వినవండి.
వినమండి వినమండి, ఏదైనా పని చేయడానికి మా జీవనం వదులుకొని 8 గంటలు 60 గంటలు 30 గంటలు డే అండ్ నైట్ చేసేస్తామండి. అప్పుడు మాకేం ఇబ్బంది అనిపించదండి. ఎంత సోదైనా సరే కూర్చుని సినిమా హాల్లో లేదా ఎలా ఉన్నా సరే 3 గంటలు 4 గంటలు వినేస్తామండి. అప్పుడు మాకు అప్పుడు బాధ అనిపించదండి. డబ్బులు ఇచ్చి దెబ్బలు తింటూ బాగా అలవాటు. తర్వాత కళ్ళు పోగొట్టుకొని లొట్లు పోయి కళ్ళద్దలించుకుంటూ మరింత సంతోషం అట్లా ఖర్చు పెడతాం ఏంటండి. కనుక అందుకే ఏదో ఒక రూపాయలు 10 మాటలు వింటాం అనుకో, 10 మాటల్లోని ఏదో ఒక మాట నేను పట్టుకోపోద్దా అనుకో, 10 మాటలకే తగ్గి దైవజనులైన వారు అందరూ ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇది 20 నిమిషాలు, అరగంట లోపు. ఇక పెద్ద కార్పొరేట్ అన్నారనుకోండి, ఇక వారి గురించి ఎక్కువ నాకు అనవసరం అండి, అది వేరే సంగతి, పక్కన పెడదాం. కనుక నా ప్రియమైన సోదరులరా గమనించండి. ఇక అంటే శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థన చేసుకున్నారు, ఓకేనా. ఒకటి యేసుప్రభులు రెండో మాట ఏం చెప్పారంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, విసుగక ప్రార్థన చేయండి. యేసుప్రభులు చెప్పిన మాట ఇవి, విసుగుపోవద్దు. లోకరసం సువార్త 18వ అధ్యాయము, ఈ మాట కూడా మనం చూడ ప్రయత్నం చేద్దాం. చూడండి, 18వ అధ్యాయము మొదటి వచనంలో యేసుప్రభులు వారు ఈ మాట చెప్తున్నారు. వారు విసుగక నిత్యము ప్రార్థన ఉండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఎవరో శిష్యులైన వారితో నిత్యము విసుగక ప్రార్థన చేయాలి. కాబట్టి మానవ యొక్క నైశాన్ని ఎంత ప్రస్ఫుటంగా దేవుడు రాయిస్తున్నాడండి. అంటే ప్రార్థన చేసేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, విసిగిపోతామంట. ఇందాక మేము మాట్లాడుకున్నాం, ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది, మెలకు ఉండదు, నిద్ర పూనుకుంటుంది. అక్కడికి వచ్చేటప్పటికి నువ్వు ఎక్కడో గోడకొచ్చు అనుకుంటూ పూనుకుంటుంది, హాయిగా అంతే సంగతులు. ఆ ప్రార్థనే నేను నిద్రే. ఎప్పుడు అదే లక్ష్యంతో కొడుతున్నాడు. నిన్ను తెలుసా చాలా పర్యాలు సంఘంలో, కానీ జ్ఞానోదయం కలగట్లే. ఎప్పుడు మారుతావు చూసుకో నా ప్రియమైన సోదరుడా సహోదరి. సో ఇప్పుడు మనకు ఆ మాట అయిపోయింది కనుక మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయలేట. ఏమండి, మీరు దేవుడు ఇస్తానన్న ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకుంటానికే నువ్వు విసుకుపోతే ఇంక ఇవ్వాలనుకున్న ఆయన ఏమిస్తాడు? ఏమైనా అర్థం ఉందా? ఇలాంటి చాలా పనులు చేస్తాం, సంఘాల్లో చాలా మాట్లాడుతుంటారు అనేక స్థలాల్లో. ఎంతసేపు అండి ప్రార్థన? కొంతమంది యజమానులు అడుగుతారు వారి యొక్క భార్యలను, అసలు ఏంటి ఎన్ని గంటలు చేస్తారు మీ ప్రార్థన ఆ పాస్టర్ మీరు అన్నట్టుగా వాళ్ళని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారు పాపం? అంటే ఇన్ని గంటలని ఎవరైనా చెప్పారా నీకు? మనం ఏదో సౌలభ్యం కొరకు నిర్ణయించుకుంటూ, అది వేరే సంగతి. ప్రియమైన దేవుని పిల్లలరా, అంటే విసుగక ప్రార్థన చేయాలి, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యమును ఎప్పుడైతే కంటిన్యూషన్గా, అంటే నిత్యం అంటే డైలీ ప్రార్థన విసుకోకుండా అనే కాదు. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావు అప్పుడు విసుగుదల నీకు రాకూడదు. విసుగుదల వచ్చిందా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. విసుగుదల వచ్చిందా, ఒకవేళ నువ్వు అడగాలనుకున్నది అడిగినా నీ విసుగుదలను బట్టి నీకు ఇవ్వాలనుకున్న దేవుడు ఇవ్వకుండా ఆపేయటానికి నీ విసుగుదలే కారణం అవుతుంది. ఒకసారి ఇశ్రాయేలీలు ఐగుప్తును ప్రయాణం అయినప్పుడు వాళ్ళు విసుగుపోయారు, దేవుని విసిగించారు, సనిగారు, గొనుక్కున్నారు. అబ్బాయి ఎలాంటి వాళ్ళతో నాకు అవసరం లేదండి, అడగకముందే అడిగిన అన్నీ నేను ఇచ్చి పోషిస్తుంటే వీళ్ళు విసుగుపోతామేంటి? ఎంత గొప్ప కర్రలు చేసిన వీళ్ళు విసుగుదల వస్తుందా? ఇక అసలేమి చేయకుండా ఉంటే ఎలా ఉంటుందో అన్నట్టుగా, ఓకే మీ విసుగుదలను బట్టి మీరు కానాను రాజ్యానికి వెళ్ళరబా, అరణ్యంలోనే మీరు సంహరిస్తాను అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు చూసుకుంటే ఈ మాట మనకు కనపడుతుంది. సో నా ప్రియమైన సోదరులారా, విసిగిపోవద్దు, ప్రార్థన చేయడానికి విసిగిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ విధంగా మనం ఈవులను పొందుకోగలుగుతాం? ఆయన అడగకముందే ఇస్తానని ఎన్నో చెప్పినట్టు విషయాలు ఉన్నాయి కదా. ఈ విషయాన్ని ఇదే అధ్యాయంలో ఒక విధవరాల గురించి యేసుప్రభులు వారు చక్కటి ఉపమానాన్ని చెప్పారు. ఇదిగో ఈ విధవరాలను చూడండి, తనకు న్యాయం తీర్చమని రాజు దగ్గరికి వచ్చింది. ఆ రాజు విధవరాలు కదా అని పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే రోజు వచ్చి, అయ్యా ఏంటి నాకు న్యాయం తీర్చరేంటి అని ఈమెకి ఇసుకుదల మాత్రం రాలా, అడగటానికి ఇసుకుదల రాలా, చేసే ఆయనకి బాబోయ్ ప్రాణం తీసేస్తుంది మే, అసలు నీ గొడవని తేల్చేతాను రా అని ఆ న్యాయం తీర్చినట్లుగా ఓ చక్కటి ఉపమానాన్ని దేవుడు చెప్పాడు, యేసుప్రభులు వారు చెప్పారు ఇక్కడ. మరి దీని విషయం అర్థం చేసుకుంటే అడగటానికి ఆమె ఆయన ఎంత ప్రయత్నించిన మరి డైలీ వచ్చేస్తుంది, గేటుకి వస్తుంది. అంటే నువ్వు చేసేదాకా నేను వదలను. ఎందుకు అంటే అక్కడ నువ్వు చేసేటటువంటి బాధ్యతమైనటువంటి పదవిలో నీవు ఉన్నావు. నాలాంటి వాళ్ళకి
న్యాయం తీర్చు. అది న్యాయమైతే న్యాయం చేయి, అన్యాయమైతే అన్యాయం కానీ చేయి. నా దృష్టిలో అది న్యాయమే కనుక నాకు న్యాయమే చేయి అని అంటే న్యాయం తీర్చాడట. అంటే అడిగటంలో ఏమవలేదు, ఈమె విసిగిపోలే, తప్పనిసరిగా న్యాయం జరిగింది. ఒక రోజున ఇదే మత్తయి 15వ అధ్యాయంలో మీరు చూసుకుంటే కానాను స్త్రీ కూడా వచ్చినప్పుడు తన బిడ్డ దెయ్యం పట్టి బాధపడుతుంటే యేసు ప్రభులు వారు, అమ్మా ఈ దేవుని పిల్లలు రొట్టె ముక్కను తీసుకుని కుక్క పిల్లలకి కరెక్ట్ కదమ్మా అని ఎన్ని పర్యాలు మాట్లాడుకుంటుండే సరే నువ్వు వచ్చి ఆఖరికి ఈ మాట నా కుక్క పిల్లలకే వేయకూడదు అని చెప్పిన, అయ్యా మీరు అంత కరెక్టే. ఇప్పుడు ఒకవేళ యజమానులుగా ఉన్నటువంటి వారు బల్లక మీద నుండి వాళ్ళు తినే బిడ్డలు తినేట్టు మరి రొట్టె ముక్కలు పడితే ఈ కుక్కలే కదండి తినేది. సో మీ దృష్టిలో నీ పిల్లలందరూ మంచివాళ్ళే ఇశ్రాయేలీలు, ఒకవేళ వాళ్ళకి వెక్కస్మై కానీ ఏదైనా జరిగితే ఆ ముక్కలైనా నాకు పెట్టొచ్చు కదా అని అనగానే ఆమె విశ్వాసాన్ని చూసి ఇప్పుడే దేని బిడ్డలారా దేవుడు ఏం చేశాడు, క్రీస్తు ప్రభు ఏం చేశారు, ఆ బిడ్డను దయ్యం నుండి విడుదలనిచ్చాడు. సో అంటే అడగటానికి విసిగిపోయేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఏమండి, 2 అడగటానికి విసిగైతే ఇంక చేసేవాళ్ళ దగ్గర ఏం పొందుకుంటావు నువ్వు? యేసు ప్రభు చెప్పిన మాట 2 మాటలు. సో ఇంకో మాట చెప్తే ప్రియ దేవుని పిల్లలారా, ఇంకో మాట ఏం చెప్పుకుందామంటే ఇప్పటికే కాలాతీతమైనట్టుంది. మరి ప్రభుత్వం అయితే మిగిలిన భాగంలో పౌలు గారు చెప్పినటువంటి 3, శిష్యులు చెప్పినటువంటి 2 ఏంటది? ఎడతెక్క ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ఉండి ప్రార్థన చేయాలి. ఇంకెన్నో ఉన్నాయి. సో నేను ఆలోచించినప్పుడు ఈ మాటలే కొద్ది బలమైనవి కదా, ఇవే కదా మన తప్పుదారిలోకి చాలా విషయాలు తప్పిపోతున్న పరిస్థితులు అన్నప్పుడు కొద్ది మాటలు చెప్పడం దేవుడు కృప చెప్పారు. కనుక ప్రేమ సోదరులారా 2 మాటలు చెప్పాను నేను. ఏది ఏ మాటలు అంటే, నా సోదరులారా విసుగక ప్రార్థన చెయ్యి చేయించుకుంటూ సరిపెట్టేసుకోక. తర్వాత ఏంటండి, విసుగక ప్రార్థన చెయ్యి. శోధనలో ప్రవేశించుకున్నట్లు నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు చేసి దేవుని మీద అడుగు. అంతేగాని నేను చేస్తే వినుడు అన్నట్టుగా దేవుని పక్షపాతం చేయకు. ఆయనలాగా నువ్వు బిడ్డగా, నేను నాకులాగా నువ్వు పిల్లడు కాదా? నన్ను కడిగినట్టు క్రీస్తు రక్తం నిన్ను కడగలేదా? చెప్పాలి, పని చేయలేనుకున్నటువంటి విధానంతో నాకు ఒక పాత్రనిచ్చాడు ఒక సాధనంగా వాడుకుంటానికి. నువ్వు సంఘంలో ఉన్న పరిస్థితుల్లో నీకున్నటువంటి విధానాన్ని బట్టి నువ్వు ఒక సాధనమే తప్ప ఎవ్వరూ అయోగ్యులుగా లేదు సంఘంలో. ఆ సంఘానికి ఉన్నటువంటి ఆ స్టెబిలిటీ అర్థమైతే అమోఘం అండి, అద్భుత కార్యాలు జరుగుతాయి. కనుక నా ప్రియమైన సోదరులారా, ఈ మాటలు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక నుండి 40 రోజులు ప్రార్థనలు వస్తాయి కదా. చాలా వరకు ప్రార్థనలో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో రేపు జరగబోతున్న పరిస్థితుల్లో మనం ఉంటున్నామో లేదో, ఇలాగే ప్రార్థన చేయాలి కదా, ఈ 40 దినాలు ఇలాగే ఉంటామా, చేస్తున్నామా అని పరిశీలించుకుంటానికి దేవుని మహాకృపను బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. ఓకేనా? 2 మాటలు కొద్దిపాటి వివరణ, రేపు ఒక 4 మాటలు. దేవుడు నన్ను క్షేమం గురించి కలుసుకోవటానికి ఆయన అంగీకరిస్తే తప్పనిసరిగా ఇలా ఒక వీడియో చేయడానికి ఇష్టపడతాను. చిన్న ప్రార్థన చేసుకుని, పరమ తండ్రి మీకు వందనాలు నాయన, ఈ సన్నిధానంలో శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థన చేసుకుని కుమారు ద్వారా చెప్పించారు. ప్రార్థనలు విసిగిపోవద్దు అని చెప్పించారు. నిజంగా మా స్థితిని ఎరిగి అలా ఉండొద్దు, అలా ఉంటే ఆజ్ఞాతిక్రమం ఈ ప్రార్థన వినను అన్నట్లుగా కొన్ని మాటలైతే కొందరు మీరు జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీ చిత్తార్థానికి ఆలోచించి నాయన విసిగిపోకుండా, శోధనలోకి వెళ్లకుండా నాకు నాయన పెంచిన బిడ్డలు ప్రార్థించుకొని తదుపరి సహకారం కొరకు ప్రార్థించేట సంఘముగా పెద్దల దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహకారం కోరుకుంటూ న్యాయంగా మీకు చెప్పిన మాటల ప్రకారం జీవించడానికి ప్రతి బిడ్డని ఆలోచింపచేసి బలపరచమని, రేపు కలుసుకోవటం మీరు అంగీకరిస్తే అంతవరకు నీ కృపమాయలా కనపరచమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.